లచ్చి ఒంగుని బియ్యం కడుగుతున్న లక్ష్మి గబాలన తల పైకెత్తి చూసింది. ఎదురుగా బుచ్చిబాబు. ఏంటిలా వచ్చావు? అతని చూపులు తన జాకెట్ మీద ఉన్నాయని గ్రహించి ముఖం చిట్లించుకుంది. ఆమె ఒంగుని ఉండడం వల్ల అలా స్పష్టంగా చూడ్డానికి అతనికి అవకాశం దొరికింది. సరిగ్గా నిలబడి బయట సరిచేసుకుంది. నిన్నంతా పొలంలోకి రాలేదేంటి నువ్వు? మా అమ్మ రావద్దంది. మీ అమ్మాయ్య పొలంలో పనిచేస్తున్నారు, నీతో మాట్లాడొచ్చు కదా అని ఇట్టా వచ్చాను. నాతో నీకేంటి మాటలు? ముందు మీ చేనుకి నీరెట్టమన్నావు పెట్టా. ఆనాక నా మాట వింటానన్నావు కదే. మా అమ్మాయ్య నీతో మాట్లాడద్దన్నారు. కడిగిన బియ్యంలో అక్కడక్కడ స్పష్టంగా కనిపిస్తోన్న మట్టిగడ్డల్ని ఏరి పారేస్తూ అంది. అదెట్టా? మాటంటే మాటే. నువ్వు చెప్పినట్లు చేశా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. లవ్ ఆడుకోవడం తప్ప ఇంకేదైనా వింటా చెప్పు బుచ్చిబాబు. మనం పెళ్ళాడుకుందాం. సరే, మా అయ్యతో నేను చెప్తా. మీ అయ్యతో నువ్వు చెప్పు లగ్గబెట్టించమని. నాకు భయంగా ఉందే. మగోడివి నీకే అంత భయంగా ఉంటే నేనేం చేసేది? నువ్వే ఏదన్నా మార్గం చెప్పవే లచ్చి. ఆమె గెడ్డం పట్టుకుని బ్రతిమలాడ్డం మొదలు పెట్టాడు. సరే, మీ అయ్యని అడగమని మా అయ్యతో నేనే చెప్తానులే అంది అభయహస్తం ఇస్తున్నట్టు. అయ్య బాబోయ్, మీ అయ్యని అక్కడే కాల్చి చంపేస్తాడే మా అయ్య. భయంతో వణకడం మొదలు పెట్టాడు. ఎంత పిరికోడివి, ఇంక నీకు పెళ్ళెందుకయ్యా? ఇంటికెళ్ళి ముసుగేసుకుని పడుకో. గిర్రున వెనక్కి తిరిగి గుడిసెలోకి నడిచింది. ఆ విసురుకి ఆమె పొడవాటి జడ సుతారంగా అతన్ని తాకింది. పూలబాణం వచ్చి తాకి గిలిగింతలు పెట్టినట్లు అనిపించింది అతనికి. సరే, నేనే చెప్తా మీ అయ్యకి. నేను నువ్వనుకున్నంత పిరుకోణ్ణి కాను. లక్ష్మికి వినిపించేలా గట్టిగా చెప్పి పెద్ద పెద్ద ఆంగలేసుకుంటూ బయలుదేరాడు. అలా 10 గజాలు వెళ్ళాడో లేదో రివ్వున ఒక రాయొచ్చి బలంగా నెత్తికి తగిలింది. అమ్మా అంటూ చేత్తో తల పట్టుకుని గట్టిగా అరిచాడు బుచ్చిబాబు. అమ్మా అన్న రాఘవయ్య అరుపు విని బట్టలేసుకుంటున్న కాంతమ్మ గబగబా దగ్గరకొచ్చింది. అయ్యయ్యో, రాఘవన్న, గుణపంతో చేతి మీద కొట్టుకున్నావా? అమ్మో, రక్తం వస్తోంది. ఆదుర్దాగా లోపలికెళ్ళి సిస్టర్ని పిలుచుకుని వచ్చింది. ఎక్కడో ఆలోచిస్తూ చెట్లకి గోతులు తవ్వితే ఎలాగయ్యా? ఏ పని చేసేటప్పుడు దానిమీదే దృష్టి ఉంచుకోవాలి. అందులో ఇటువంటి పనిముట్లతో పనిచేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. డెటాల్తో గాయాన్ని శుభ్రం చేసి మందు రాసి కట్టుకట్టింది. సాయంకాలం హోంకి డాక్టర్ గారు వస్తారు, చూపించి ఇంజెక్షన్ చేయించుకో, సెప్టిక్ కాకుండా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయింది సిస్టర్. అతన్ని లోపలికి తీసుకెళ్లమని కాంతమ్మతో చెప్పి. అసలే బక్క ప్రాణం. మంటతో ప్రాణం కాస్త విలవిల్లాన్నట్టు అనిపించి నిస్త్రాణగా చేతులు వెనక్కి ఆంచుకుని కూర్చున్నాడు. లోపలికి పదన్నా, టీ తెస్తాను, తాగి కాసేపు పడుకో, ప్రాణం కాస్త కుదుట పడుతుంది. చెయ్యి పట్టుకుని లేవదీసింది కాంతమ్మ. మంచం మీద పడుకున్న రాఘవయ్యకి అతనికి తెలియకుండానే కళ్ళు చెమర్చాయి. తనకి నలకంత ముళ్ళు గుచ్చుకుంటే గిజగిజలాడే అమ్మ, తను తప్పు చేస్తే మందలించి, తను అమ్మ చేత తిట్టిస్తే మౌనంగా లోపలే కుమిలిపోతూ చివరికి తనని ముద్దాడే అక్క, తన కోసం జీవితాన్ని అంధకారబోందరం చేసుకున్న అక్క, ఎన్నో ఆశలు పెట్టుకుని తన కోసం రాత్రింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్న అయ్యా ఇప్పుడేరి? తను ఇంత బాధపడుతుంటే కనీసం అయ్యో అనే వారేరి? లోపలే కుమిలిపోసాగాడు రాఘవయ్య. ఆ సాయంకాలం హోంకి డాక్టర్ గారు వస్తే చూపించి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ చేయించుకున్నాడు. విరామ సమయంలో ఎక్కడికి వెళ్లే ఓపిక లేక రిక్రియేషన్ రూమ్లో పేపరు, ఇతర మ్యాగజైన్స్ చూస్తూ కాలక్షేపం చేశాడు. శామ్యూల్ లోపలికొచ్చి జగదీష్ వచ్చాడని చెప్పడంతో అతను లోపలికొచ్చే లోపల తనే బయటకొచ్చాడు. పూల మొక్కల మధ్య కూర్చున్నారిద్దరు. కొద్దిసేపు ఇద్దరు తండ్రి కొడుకుల్లా కాక అపరిచిత వ్యక్తుల్లా మౌనంగా కూర్చున్నారు. తనే ఉండబట్టలేక కోడలు పిల్లల యోగక్షేమాలు అడిగాడు రాఘవయ్య. ముక్తసరిగా సమాధానాలిచ్చాడే తప్ప తండ్రిని కుశల ప్రశ్నలు కూడా ఏమీ అడగలేదు జగదీష్. ఆఖరణ వెళ్ళేటప్పుడు మాత్రం ఏమైంది, చేతికి కట్టుకొట్టావు అన్నాడు. ఏదో చిన్న దెబ్బ తగిలితే నసిగాడు. సరే, నేను వెళ్ళొస్తాను. జేబులోంచి 5 రూపాయల నోటు తీసి రాఘవయ్య వద్దంటున్నా వెనక అతని చేతిలో పెట్టి ఏదో ముక్కుబడి తీరి తను వచ్చిన పని అయిపోయిందన్నట్లు వెళ్ళిపోయాడు జగదీష్. తప్పు తనదే. ఒకరిననుకుని ప్రయోజనం లేదు. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే కడుపున పుట్టిన పిల్లలైనా అసహించుకుంటారు, అనుభవించాల్సిందే. మనసుని కుదుటపరుచుకోవడానికి ప్రార్థనా మందిరంలోకి దారి తీశాడు. అమ్మా అన్న అరుపు విని చేతిలో ఉన్న పొగగొట్టాన్ని కింద పడేసి బయటికి పరిగెత్తుకొచ్చింది లక్ష్మి. తలని చేత్తో పట్టుకుని నిలబడే ఓపిక లేనట్టు వేప చెట్టు మొదలను అనుకుని మెల్లగా కిందకు జారుకున్నాడు బుచ్చిబాబు. ఏమైందోనని భయపడుతూ అతని దగ్గరకు పరిగెడుతున్న లక్ష్మికి చేలకి అడ్డంగా పడి పరిగెడుతోన్న రాఘవ కనిపించాడు. అనుమానంతో ఆమె బ్రుకుటి ముడిపడింది. ఈ యదవ పట్నం పోతున్నానన్నాడు, డబ్బులిచ్చేదాకా బుచ్చిబాబు జోలికెళ్ళకరా అంటే సరేనన్నాడు. దొంగ సచ్చినోడు.
తమ్ముణ్ణి తిట్టుకుంటూ మోకాళ్ళ మీద కూర్చుని దెబ్బెట్టా తగిలింది బుచ్చిబాబు అంటూ అతని చెయ్యి తొలగించింది. నుదుటి మీద నుంచి కంటి పక్కగా చెంప మీదకు కారుతోంది నెత్తురు. ఆ ఎర్రటి నెత్తురు చూడగానే భయంతో కళ్ళు తిరిగినంత పనైంది లక్ష్మికి. అయినా ధైర్యం తెచ్చుకుని గాయాన్ని అదిం పట్టింది. పక్కల నుంచి రక్తం కారిపోతూనే ఉంది. తన పైటి చెంగుని సరున చింపి గాయానికి కట్టుకట్టింది. గుడిసెలోకి వెళ్లి గ్లాసుతో నీళ్లు ఇంత పసుపు తెచ్చింది. అతని చేత నీళ్లు తాగించి కట్టువిప్పి గాయానికి పసుపు అద్దింది. కట్టిన గుడ్డంతా నెత్తురు ముద్దలా అయితే వెళ్లి గోలెంలోని నీళ్లతో శుభ్రంగా తడిపి తెచ్చి మళ్లీ కట్టుకట్టింది. ముఖం మీదున్న రక్తపు మరకల్ని తడిచేత్తో తుడిచింది. తన పైటతో అతన్ని శుభ్రంగా తుడిచింది. అతన్ని అతి దగ్గరగా అలా చూస్తుంటే, తాకుతూ సేవలు చేస్తుంటే చిత్రంగా స్పందించసాగింది ఆమె మనసు. ఆంతరాంతరాళల్లో అతని పట్ల నిక్షిప్తంగా ఉన్న ప్రేమ పెళ్ళుబు కింద కన్నె హృదయంలోంచి. మృదువుగా అతని చెంపలు నిమిరి, బుచ్చిబాబు బాగా నొప్పిగా ఉందా? లేచి ఇంటికెళ్ళగలవా? అడిగింది. తన చేతుల్ని గబుక్కున ఆమె నడుం చుట్టూ బిగించి వక్షం మీద తలానించి, నొప్పి లేదు గిప్పిలేదు, స్వర్గంలో ఉన్నట్టుందే లచ్చి అన్నాడు మొద్దుగా. అనుకోని ఆ చర్య వల్ల బిత్రపోయిన లక్ష్మి వెంటనే తేరుకుని అతన్ని విడిపించుకుని దూరంగా జరిగింది. స్వర్గం నుంచి అమాంతం పాతాళానికి తోసేసినట్లు ఫీల్ అయ్యాడు బుచ్చిబాబు. దాంతో రోషం ముంచుకొచ్చింది. నీ యవ్వ, మా చేనుకి ముందుగా నీరెట్టి నువ్వు చెప్పినట్టే చేత్తా అని తీరా అవసరం తీరిపోయాక నీ తమ్ముడి చేత కొట్టిస్తావా? ఉండే పంచాయతీ పెట్టించి నీ తమ్ముడి సంగతి తేల్చేత్తా కోపంగా అన్నాడు. నోటిదాకా వచ్చిన సిద్ధాన్నాన్ని ఎవరో బలవంతంగా తోసి నేలపాలు చేసినట్లు అనిపించడంతో మరింత తిక్కగా ఉందతనికి. ఆమె చేతి స్పర్శ, గుండెల్లోని వెచ్చదనం అతన్ని వేడికిస్తున్నాయి. ఆడు మా తమ్ముడు కాదు, పట్నం వెళ్ళి సినిమా చూస్తానని చాలాసేపైంది. ఆడెళ్ళిపోయి నచ్చ చెప్పాలని చూసింది. నాటకాలాడకే నేను స్పష్టంగా చూశా. ఆడు మీ రాఘవగాడే. నువ్వు నేను చెప్పినట్టు నాలి, లేదా పంచాయతీలో పెట్టి శిక్ష వేయిస్తాను మీ తమ్ముడు గాడికి. ఆడు నా మీద చేయి చేసుకుంటాడా? నేనంత చేటకాని చెమటనుకుంటున్నాడులా ఉందాడు. చూపిస్తానా తడాక? పళ్ళు పటపటా కొరికాడు బుచ్చిబాబు. కోపంతో ఎర్రబడిన అతని కళ్ళు, ముఖం చూస్తుంటే కాళ్ళల్లో నుంచి వణుకొస్తోంది లక్ష్మికి. తమ్ముడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది లక్ష్మికి ఆ క్షణంలో. నేను ఏటినలేదు నీ మాటలు, మా అయ్యతో చెప్పి మనువాడమన్నానుగా. నీ యవ్వ, ఆడతానే మనువాడతా. చరచర నడుచుకుంటూ వెళ్ళిపోయాడు బుచ్చిబాబు. అతను చెప్పిన మాట వినడమంటే పెళ్లి మాట ఎత్తకుండా అతను ఆడించినట్టల్లా ఆడాలి అని గ్రహించలేనంత తెలివి తక్కువది కాదు లక్ష్మి. కాని ఎట్టా వినేది? ఎలా ఆడేది? అమ్మకి అయ్యకి తెలిస్తే సంపేస్తారు. ఆడితో మాట్లాడితే కాళ్ళు ఎరగొడతానన్నమ్మ. అయ్యి మాత్రం ఊరుకుంటాడా? అసలు ఆళ్ళైనా అంతిదిగా చెప్పేది నాకోసమేగా. తల తిరిగిపోసాగింది లక్ష్మికి. తన మాటలదన్న కోపంతో బుచ్చి అయ్యని, తమ్మిగాణ్ణి పంచాయతీ సావిడి దగ్గరకు పిలిపిస్తాడేమో. కచేరీ ముందున్న రావి చెట్టు కట్టి కొట్టిస్తారు తమ్మిగాణ్ణి. అంతమందిలో అయ్యని ఆ అనంతబాబు నానా మాటలు అంటాడు. అట్టాంటి అవకాశం కోసమే చూస్తున్నాడాయన అసలు. ఆ అనంతబాబు, ఆ కరణంబాబు కూడా మనుషులు కాదు, పచ్చి నెత్తురు తాగే కసాయి ఎదవలు. జాలి, దయ అనేవి ఏ కొసానా లేవు. మొండితనం చేసి తనని విసిగించడమే కాక తల్లి చేత అకారణంగా అబద్ధాలాడి తనని తిట్టిస్తాడని అప్పుడప్పుడు తమ్ముడి మీద కోపం వచ్చినా 10 మందిలో ఆడిని చెట్టు కట్టి చింతబరికెలతో గొడ్డుని బాదినట్లు బాదుతుంటే ఆ బాధ తట్టుకోలేక ఆడు అమ్మ, అయ్య, అక్క అని దీనాతి దీనం గరుస్తున్నట్లు కళ్ల ముందు మెదలగానే గిజగిజలాడింది ఆమె మనసు. తమ్ముడి మీద ప్రేమ, మమకారం ఒక్కసారిగా పెళ్ళుబుకాయి. అనంతబాబు గారి గుప్పెట్లో చిక్కుకున్న తండ్రి తప్పించుకోవడానికి సాధ్యం కాక గిజగిజలాడుతున్నట్లు అనిపించి భయంతో ఆమె శరీరం బిగుసుకుంది. అలా జరగడమే నిజమైతే ఏ నుయ్యోగొయ్యో చూసుకుంటాడే తప్ప ప్రాణాలతో ఉండడు అభిమానం గల నారాయణ. తను లొంగలేదనే అక్కసుతో కట్ట అయ్యే తెగ్గొట్టి నీళ్లు ముందుగా మా చేనుకి మళ్లించేసుకున్నాడని చెప్పినా చెప్తాడా బుచ్చిబాబు తన తండ్రితో? అలాగే కనుక జరిగితే తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసి గాని వదలడా అనంతబాబు. తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు, అలా మాత్రం జరగడానికి వీల్లేదు అని నిశ్చయించుకుని తల తిప్పి వడివడిగా ముందుకు నడుస్తోన్న బుచ్చిబాబుని చూసి పిలవబోయి ఆ కేక విని తల్లి తండ్రి పొలం నుంచి పరిగెత్తుకొస్తారేమోనని భయపడి గుడిసెని చాటు చేసుకుని చప్పట్లు కొట్టింది. ఆమె ఊహించినట్లే అతను వెనక్కి తిరిగి చూశాడు బుచ్చిబాబు. రమ్మని చేత్తో సైగ చేసింది. ఆమె కాళ్లబేరానికి వస్తుందని అర్థమైంది బుచ్చిబాబుకి. అలారా దారికి. ఒరే రాఘవ, నన్ను కొట్టినా ఉపకారమే చేసావు కదరా. కాకినాడ కాజా లాంటి పిల్ల కౌగిట్లోకి ఆహ్వానిస్తోంది అనుకొని లోపలే మురిసిపోతూ దగ్గరకొచ్చి ఏంటే అన్నాడు బెంకాన్ని సడలనివ్వకుండా. నిజంగానే పంచాయతీ పెట్టించి మా తమ్మిగాన్ని కొట్టిస్తావా బుచ్చిబాబు? గదగద స్వరంతో అడిగింది.
ఆమె కళ్ళల్లోని నీళ్లు ఎండపడి తడుక్కున మెరుస్తున్నాయి. ఆ కళ్ళని ముద్దెట్టుకోవాలనిపించిన తన బెంకం మాట గుర్తొచ్చి ఆగిపోయాడు. నన్ను కొట్టినోణ్ణి ఊరికే వదులుతాననుకుంటున్నావేటి? నేను చవటను గాను, మగోణ్ణి, మీసం ఉన్న మగోణ్ణి. చేత్తో మీసం దువ్వి జుట్టు సరిచేసుకున్నాడు. దెబ్బకి కట్టిన కట్టు చేతికి తగిలింది. ఆడు సున్నోడు, ఆ తప్పు కాయసాను బాబు అని నేను మందలిస్తానుగా, అర్థిస్తున్నట్లుగా అంది. చిన్నోడు చంటి కోన. మీ అమ్మని జోలపాటు పడమను, నీ యవ్వ నాతో పారచకలాడదామనుకుంటున్నారేటి? ఈ ఊళ్ళో మీకు మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేస్తానే. నీతో మాకు పరాచకం ఏంటి చిన్నబాబు? ఏ మామిడికాయ కోసమో సీమ చింతకాయ కోసమో రాయెత్తే అది నీకు తగులుంటాది. సర్ది చెప్పబోయింది. నీ యవ్వ ఆడు కావాలని నన్ను కొట్టాడు. నేను గుడ్డోని కానే కళ్ళారా చూశాను. లక్ష్మి బ్రతిమలాడుతున్న కొద్దీ మరింత బిగుసుకుపోతున్నాడు బుచ్చిబాబు. ఒక్క క్షణం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసింది లక్ష్మి. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి, సరే నువ్వు చెప్పినట్టింటే మా తమ్ముడిగా నేను చేయకుండా ఉంటావా మరి? అడిగింది. నువ్వు నేను చెప్పినట్టు వింటానంటే ఆడి జోలి నాకెందుకే పిచ్చిమొగమా? పెట్ట దారికొచ్చింది. తన పాచిక పారిందని మహా సంతోషంగా ఉంది అతనికి. అతని కోడి వయసు ఆనందంతో పిల్లి మొగ్గలేస్తోంది. సరే చెప్పు, నన్నేడిసేయమంటావు? నీకు తెల్లట్టు నన్ను అడుగుతావేంటి? ఆ దొల నవ్వుతూ భుజం మీద చేయి వేయబోతుంటే ఆ చేతినందుకుని ఎట్టారా అంటూ గుడిసెలోకి తీసుకెళ్ళింది. గుడిసంతా పొగచూరిపోయి నలుపు రంగు పూసినట్టుంది. ఒక పక్కగా కట్టిన తాడు మీద కొన్ని బట్టలు వేలాడుతున్నాయి చచ్చిన పాముల్లా. ఒక పెద్ద చెక్క పెట్టె మీద ఒక రేకు పెట్టె, ఆ పక్కన పెద్ద చిన్న డబ్బాలు 5-6 ఉన్నాయి. కొన్ని సొట్టలు పడి, కొన్ని పడక ఉన్న పాత్ర సామాను గోడవారగా మట్టిపోయి, ఆ పొయ్యి మీద కుతకుతలాడుతున్న అన్నం. మండాలా వద్దా అని సంశిస్తున్నట్టున్న మండుతున్న పొయ్యిలో ఉన్న పుల్లలు ఒక పక్క. గూట్లో అద్దం దువ్వెన వగైరా సామాన్లున్నాయి. గుడిసె మధ్యగా వేలాడదీయబడున్న ఊచకి కిరసనాయిలు లాంతరు తగిలించుంది. అది గాలికి అటు ఇటు ఊగుతోంది. లక్ష్మి బుచ్చిబాబు చేతి నొదిలి చూరులో పెట్టిన పొట్లాల దారం తీసి 4-5 పొరలుగా వేసి ఇంత పసుపు రాసి ఒక పసుపు కొమ్ముని మధ్యన ముడేసింది. ఆ ముడిని గట్టిగా బిగిస్తూ బుచ్చిబాబు దగ్గరకొచ్చి, బుచ్చిబాబు, నీ ఉద్దేశం నాకు పూర్తిగా అర్థమైంది. కానీ పెళ్లి కాకుండా నీతో సరసాలాడుతుంటే మా అమ్మాయ్య నన్ను నరికి పోగులు పోస్తారు. నేనిప్పుడేమీ చెప్పను గాని, తెలిసినప్పుడు వాళ్ళు అరిచి గోల చేయకుండా ఉండాలంటే చూపించడానికైనా ఈ పసుపు కొమ్ముని నా మెడలో కట్టాలి నువ్వు, అంది స్పష్టంగా. లచ్చి మరి? ఆమె అలా అంటుందని భావించని బుచ్చిబాబు హతాశుడయ్యాడు. నోట మాటరాక నీళ్లు నమలడం మొదలుపెట్టాడు. లచ్చి, మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడే. భయంతో అరచేతుల్లో పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ అన్నాడు. పెద్ద మొగోణ్ణి, మీసం ఉన్న మొగోణ్ణి అన్నావు, ఇంత భయమేంటయ్యా? ఇప్పటిదాకా పెళ్ళాడతానని సతాయించావు. తీరా నేను తెగించి ముందుకొచ్చేసరికి నువ్వు జావ కారిపోతున్నావు. భలేగుంది. అయినా నేను ఇప్పుడెళ్ళి మీ అయ్యకు చెప్పొత్తాననుకున్నావా? అట్టా చేతే నీకంటే ముందు నన్ను నరికేస్తాడు మీ అయ్య. మరి అసలు ఎప్పటికీ ఎవరికీ చెప్పకూడదు. భయం పోయి కాస్త ధైర్యం వచ్చింది అతనికి. చెప్పంలే, నీ ఇష్టం. నేను కావాలనుకుంటే ఈ పసుపు తాడు నా మెడలో కట్టు, లేదంటే నీ దారి నువ్వు పోయి నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. 4 దెబ్బలు తింటే తింటాడు మా తమ్మిగాడు, అంతే కదా? కింద పెదవిని పళ్ల మధ్య కొరుకుతూ ఓరగా అతని వైపు చూసింది. అంతవరకు వచ్చాక వెనుతిరిగిపోవడానికి మనసొప్పడం లేదు బుచ్చిబాబుకి. ఎదురుగా బంగారపు ముద్దలా, బంగినపల్లి మామిడి పండులా నోరు ఊరిస్తోంది లక్ష్మి. మరోపక్క కంచీకర్రతో మీదకొస్తోన్న తండ్రి. అయోమయంతో గిజగిజలాడింది అతని మనసు ఒక్క క్షణం. మరుక్షణంలోనే తేరుకుని, లచ్చి, నిజంగా మా అయ్యకు చెప్పవు కదే అన్నాడు. దీర్ఘంగా నిట్టూర్చి, విస్తర్నిండా భోజనం పెడితే తినలేని బేమ్మడు దిక్కులు చూశాడట. అట్టా ఉంది నీ పని. ఇంటికెళ్ళి దుప్పటి ముసుగెట్టుకుని తొంగో. తాళి కట్టకుండా పక్కన చెరి కులుకుదామనుకుంటున్నావు కాబోలు. అది జరిగే పని కాదు. అసలు మా అమ్మాయ్య నా పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నీ పోరు పడలేక ఇట్లాంటి దౌర్భాగ్యం పని కొప్పుకుంటున్నాను. మొగోడివి నువ్వే ఇట్టా భయపడితే ఆడదాన్ని నేనెట్టా ఇదవ్వాలి? నువ్వు 4 రోజులు కులికి మోజు తీరాక నీ దారి నువ్వు పోతే అప్పుడు నా గతేం కాను? చెడిపోయిందన్నట్టు తలో రాయి ఇసురుతారు నీ బోటు వాళ్ళందరూ. అప్పుడు నేనెళ్ళి ఏట్లో దూకాల. అట్టగనకెళ్ళొచ్చి నువ్వు లేకుండా నేను బతకగలనేటి? ఎట్టయ్యి? ఆమె చేతిలో ఉన్న పసుపు తాడు లాక్కున్నాడు. కుడి చేతి వైపున గోడకున్న వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ దగ్గరికి నడిచి మట్టి ప్రమిదలో ఇంత నూనె పోసి ఒత్తివేసి వెలిగించింది. కుంకుమ తీసి తను బొట్టు పెట్టుకుని బుచ్చిబాబుకు కూడా బొట్టు పెట్టి తల వంచి అతని ముందు నిలబడి కట్టు అంది. వణుకుతున్న చేతులతో ఆ పసుపు తాడుని ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. దేవుడికి దండమెట్టు అంటూ తను కళ్ళు మూసుకుని నమస్కరించింది లక్ష్మి.
అక్కడక్కడ ఎముకలు కొరికేసి పొగచూరి మసకబారున్న ఆ క్యాలెండర్లోని వెంకటేశ్వర స్వామి వారి పెళ్లికి సాక్షి. కిటికీలో నుంచి ఓ గాలి తెరొచ్చి దేవుని ముందున్న దీపాన్ని రెపరెపలాడించింది. ఆ దీపపు కాంతి నునుపైన లక్ష్మి చెక్కిళ్ల మీద ప్రతిఫలిస్తుంటే ఆమెనే తదేకంగా చూస్తున్న బుచ్చిబాబు మనసు కోడెదూడలా గొంతులేస్తోంది. అప్రయత్నంగానే అడుగు ముందుకు పడింది. అతని చేతులు ఆమె నడుమును చుట్టేశాయి. ఏంటయ్యో అంత తొందర అంటూనే బల్లిలా అతన్ని హత్తుకుపోయింది లక్ష్మి. మొదట్నుంచి కూడా బుచ్చిబాబంటే ఆమెకి ఇష్టమే. చిన్నప్పుడిద్దరూ కలిసి ఆడుకునేవారు కూడా. కానీ కాస్త వయసొచ్చినప్పటి నుంచి తల్లి హెచ్చరిస్తూ ఉండడం వల్ల, అనంతం గారు చండశాసనుడని తెలిసి ఉండడం వల్ల కాస్త దూరంగా ఉండేది. ఈ మధ్య బుచ్చిబాబు వరస చూస్తుంటే తనని వదిలేటట్లు లేడు. అతను ఈ వేడిలో ఉన్నప్పుడే మూడు ముళ్ళు వేయించుకోవాలి తప్ప ఏమాత్రం లొంగినా అతను చచ్చినా ఇక లొంగడన్న విషయం లక్ష్మికి తెలియంది కాదు. అదీగాక ఆ తమ్మిగాడు బుచ్చిబాబుని కొట్టకుండా ఉన్నా తప్పించుకోవడానికి వీలయ్యేది. తను కాదంటే తమ్మిగాడు తన్నులు తినడమే కాదు, కట్ట తెగ్గొట్టి చేనుకు నీరు మళ్లించేసుకున్నాడనే నింద అయ్య మీదకొస్తుంది. చేసింది తనైనా నా మీదన్న కోపంతో అయ్య మీదకు తోసేస్తాడు బుచ్చిబాబు. అతని పెదవులు చెక్కిళ్ల మీద సున్నితంగా ఒత్తుతుంటే ఒళ్ళు గగురు పొడిచినట్లయింది ఆమెకి. అన్నం మౌడుతున్న వాసనొస్తుంటే ఉలిక్కిపడి గబాల్న అతన్ని వదిలించుకుని వెళ్లి గిన్నె దింపేసింది. తొక్కు నూరాలి, ఆ అమ్మాయి అన్నానికి వచ్చేస్తారు అంటూ 4 ఉల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు తీసుకుని తినేసేలా తననే చూస్తున్న బుచ్చిబాబుని ఓరగా చూసి ముసుముసుగా నవ్వుతూ బయటకొచ్చింది. ఏంటో కొత్తగా ముద్దుగా ఉందామె మనసుకి. గబగబా పచ్చడి నూరేసి చేతులు కడుక్కుని లోపలికెళ్లగానే ఇక ఆగలేనట్టు చటుక్కున వాటేసుకున్నాడామెని. తల్లి తండ్రి వస్తున్నట్లు గుర్తుగా వారి గొంతులు వినిపిస్తుంటే గాబరాగా అతన్నుంచి దూరంగా జరిగి, చిన్నబాబు మా అమ్మాయి వస్తున్నారు ఎట్టా అంది. నీ అవ్వ, నువ్వు చెప్పినట్టు ఎంటా ఇంటా అంటూనే మూడు ముళ్ళు వేయించుకుని కూడా నన్నిలా ఏడిపించుకుని తింటున్నావు కదే. పళ్ళు పటపటా కొరికాడు. చేజిక్కిన అవకాశం జారిపోయిందని అతని బాధ. అట్టా కోపగించుకోక బుజ్జి, అన్నం తినేసి ఆ అమ్మాయ్య పొలం వెళ్ళాకరా అంటూనే రాయిలా నిలబడున్న అతన్ని బలవంతంగా బయటికి నెట్టింది. చిన్నప్పటినుంచి పట్టుదలకు బుచ్చిబాబుకి అనుకున్నది అయ్యేదాకా నిద్రపోడు. కాని తండ్రంటే మాత్రం వాళ్ళ భయం, తల్లి దగ్గర విపరీతమైన గారం. ఆ గారాన్ని ఆధారం చేసుకుని తల్లి ద్వారా అనుకున్నవన్నీ సాధించుకుంటూ ఉంటాడు బుచ్చిబాబు. అట్లాంటిది ఇప్పుడు ఈ లక్ష్మి ఎప్పటికప్పుడే దగ్గరికొచ్చినట్టే వచ్చి మళ్లీ దూరంగా తోసేస్తుంటే అతనికి చెప్పలేనంత ఉక్రోషంగా ఉంది. అయినా మెరుపులా గుడిసె వెనక్కి మాయమయ్యాడు. అమ్మయ్య అనుకుంటూ పసుపుతాడు కనిపించకుండా జాకెట్లో దూర్చి పిన్నులు పెట్టుకుంది లక్ష్మి. మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ మంచం మీద పడుకుని నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుంది లక్ష్మి. లచ్చే లేవే, ఏంటా ముద్దు నిద్రా? 4 సార్లు పిలిచినా లేవకపోయేసరికి తట్టి లేపింది సుబ్బమ్మ. అప్పుడే నిద్రలేస్తున్నట్టు బద్ధకంగా ముఖం పెట్టి ఒళ్ళు విరుచుకుంటూ లేచింది లక్ష్మి దొంగ నిద్ర నుంచి. నువ్వేగా పనిలోకి రావద్దని ఇంట్లో కూర్చోబెట్టావు, ఒక్కతి కూర్చుని ఏం చేస్తుంది పడుకోక? లచ్చే అన్నవెట్టే. కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు నారాయణ. తల్లి తండ్రి గమనించేస్తారేమోనని గుండె పీచు పీచుమంటోంది లక్ష్మికి. తడబోటుని అణుచుకుంటూ ఇద్దరికీ అన్నం పెట్టింది. ఇద్దరూ అన్నం తిన్నారు. తమ్మిగడేడే అడిగింది సుబ్బమ్మ. సినిమా చూస్తానని పట్నం వెళ్ళాడే. డబ్బులెక్కడివి అడిగాడు నారాయణ. కాళ్ళ ఏళ్లపడి బతిమాలుతుంటే పెట్లో నుంచి తీసి నేనే ఇచ్చానయ్యా. తప్పు చేసినట్టు తలదించుకుంది లక్ష్మి. చుట్ట వెలిగించాడు నారాయణ. అతని చుట్ట పూర్తయ్యేలోగా సుబ్బమ్మ ఓ పునుగు తీసేసింది. లచ్చి నువ్వు కూడా రావే, ఒక్కదానివి ఎంతసేపని కూర్చుంటావు అన్నాడు నారాయణ. లక్ష్మి గుండెల్లో రాయి పడింది. బుచ్చిబాబుని రమ్మని తీరా తను పనిలోకెళ్ళిపోతే ఇంకేమన్నా ఉందా? లోపల ఆమెకి అతనితో గడపాలనే ఉంది. అందుకే ఇవాళ కాసింత తలనొప్పిగా ఉంది, రేపు వస్తాలే అయ్యా అని వంకపెట్టి తప్పించుకుంది లక్ష్మి. వాళ్ళిద్దరూ అలా వెళ్లారో లేదో అందుకోసమే ఎదురు చూస్తున్నట్లుగా గబాలనొచ్చి గుడిసెలో దూరాడు. ఎంతసేపు ఇక్కడే ఉన్నావా? కళ్ళెంత చేసుకుని ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి. ఇక్కడుండగా ఇంకెక్కడికి పోతాననుకున్నావు? అబ్బే, ఇంటికెళ్ళి అన్నం తినొచ్చావేమోనని నసిగింది. చటుక్కున ఆమెను వాటేసుకుని పెదవులను అందుకుంటూ నువ్వుండగా నాకు అన్నవెందుకే అన్నాడు. భలే ఓడివే, పద ముందు అన్నం తిను అంటూ అతన్ని విడిపించుకోవాలని ప్రయత్నించింది. అతని చేష్టలు సంతోషాన్ని కలిగిస్తున్నా ఎందుకో బెదురుగా ఉంది. ఇలా కలబొల్లి కబుర్లు చెప్పుకో, వినే ఓపిక నాకు లేదు. నా నుంచి తప్పించుకోవడం ఇక నీ వల్ల కాదు. తప్పించుకుని నేనెక్కడికి పోతానయ్యా నవ్వింది లక్ష్మి. చిత్తైపోయాడు బుచ్చిబాబు. ఏదో నామకార్థం అతని చేత పసుపుతాడు కట్టించుకున్నా అమ్మకి అయ్యకి తెలియకుండా చేస్తున్నానన్న భావంతో మనస్ఫూర్తిగా బుచ్చిబాబుతో గడపలేకపోయింది లక్ష్మి. ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు గర్వంగా ఫీలవుతున్న బుచ్చిబాబు ప్యాంటు తొడుక్కుంటూ
వడిలిన పువ్వుల అలసటగా పడుకునున్న లక్ష్మిని చూసి కన్నుగీటుతూ సన్నగా ఈల వేశాడు. బిడియంగా దోసిట్లో ముఖం దాచుకుంది లక్ష్మి. తల్లి తండ్రి గుర్తురాగానే అంతవరకు ఆవహించుకున్న మధురానుభూతి ఇట్టే ఎగిరిపోయింది. భయంతో శరీరం బిగుసుకుపోయింది. తడబడుతూ లేచి బట్టలు సరిచేసుకుంది. లచ్చి, ఏమైందే, ఇంతలోనే ఇట్ట అయిపోయావు? ఆమెను పొదివి పట్టుకుంటూ అన్నాడు బుచ్చుబాబు. బుచ్చుబాబు, మీ అమ్మాయ్యకు గాని మా అమ్మాయ్యకు గాని తెలిస్తే అంటూ ఉండగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. లచ్చి, మీ అమ్మకి అయ్యకి నేను చెప్తాగా, మా నాన్నకి అసలు చెప్పనేవద్దు. అనవసరంగా నువ్వు ఇలాంటి దిగులేం పెట్టుకోకు. ఆమెతో తను పొందిన తొలి అనుభవం తాలూకా ఆనందపు టలలు నెమరవేసుకుంటున్న బుచ్చుబాబు అసలైన మగాళ్ళ బింకంగా అన్నాడు. అతని ఓదార్పు ధైర్యవచనాలతో కాసేపటికి మామూలు మనిషి అయింది లక్ష్మి. తల్లి తండ్రి వచ్చే టైం అయిందని బుచ్చుబాబుని వెళ్ళిపోమని చెప్తున్న లక్ష్మి గుమ్మంలో రాఘవని చూసి బెత్తరపోయింది. బుచ్చిబాబు తన కేసి చూసేసరికి లక్ష్మి పిలుస్తున్నా వినిపించుకోకుండా దౌడు తీశాడు రాఘవ. అమ్మకి అయ్యకి చెప్తాడేమో భయంగా బుచ్చిబాబు వైపు చూసింది. చెప్తో చెప్పనీవే, పలకొట్టి మోలేస్తాడా మీ అయ్యా? తాళి కట్టానుగా, అది చూపించు. అంతగా ఏమన్నా అంటే రేపు నాకు చెప్పు, ఇక వెళ్ళొస్తాను. మెల్లగా తప్పించుకోబోయాడు బుచ్చిబాబు. లక్ష్మిని ఓదార్చడానికే బింకపు మాటలు చెప్పాడే గాని అతనికి లోలోపల బెదురుగానే ఉంది. అందుకే తప్పించుకోవాలనే ప్రయత్నం. కానీ అతని ప్రయత్నాన్ని సాగనివ్వలేదు లక్ష్మి. బుచ్చిబాబు, ఇయాల కాకుంటే రేపైనా తప్పదు ఎదురుపడి అయ్యతో మాట్లాడడం. గుడిసె ముఖం ఈ వైపుకుండి పొలం వెనక వైపు ఉండడం చేత నువ్వెంతసేపు వాళ్ళ కళ్ళబడకుండా దాగలిగావు. ఇప్పుడు తమ్మిగాడు వెళ్ళి నువ్విక్కడున్నట్టు అమ్మకి అయ్యకి చెప్తాడు. వాళ్ళొచ్చి నన్ను ఎట్టాగో నిలదీసి అడుగుతారు. తిట్లో దీవెన్లో ఏవో ఒకటి కాసేపు భరించేస్తే ఆళ్లే నోరు మూసుకుని చూసి చూడనట్టు ఊరుకుంటారు. రేపటి నుంచి మనం ఇంకా దొంగతనంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అంది ముందు చూపుగల లక్ష్మి. ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు బుచ్చిబాబు. లక్ష్మి చెప్పింది నిజమే. ఆ వెధవ రాఘవగాడెళ్ళి వాళ్ళకి చెప్పక మాండు. వాళ్ళొచ్చి లక్ష్మిని తిట్టో కొట్టో నిజం చెప్పించక మానరు. తానిప్పుడు ఏదో ఒకటి సర్ది చెప్పకపోతే రేపటి నుంచి లక్ష్మిని తన కంట పండవరు. లక్ష్మి నుంచి ఒకసారి పొందిన ఈ అనుభవాన్ని తను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేడు. నాన్న అప్పుడే నాకు పెళ్ళట్టాను చేయడు. ఆయనకి బోల్డు కట్నం తెచ్చే కోడలు కావాలి. అంతవరకు తను మడికట్టుకుని కూర్చోలేడు. లక్ష్మి ఎదురుగా కనిపిస్తుంటే చూస్తూ గుటకలు మింగుతూ అసలు ఆగలేడుగాక ఆగలేడు. లచ్చి, అరుపు కాదు గర్జన విని ఆలోచన నుంచి బయటపడ్డాడు బుచ్చిబాబు. రౌద్రమూర్తిలా గుమ్మానికి అవతల నిలబడున్నాడు నారాయణ. భయంతో గజగజ వణికిపోతోంది లక్ష్మి. నిప్పులు చెరిగే కళ్ళతో క్రోధంగా లక్ష్మి వైపు చూస్తూ రెండంగల్లో లోపలికొచ్చి లక్ష్మి జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించసాగాడు. బుచ్చిబాబు కనుక అడ్డుపడకపోయుంటే ఆ రోజే నారాయణ చేతుల్లో లక్ష్మి చచ్చిపోయి ఉండేదే. మావా, నే చెప్పేదిను. ఎందుకట్ట లచ్చిని చావగొడతావు? ఇందులో లచ్చి తప్పేం లేదు. నారాయణ్ణి నొలక మంచం మీదకి కోలేసి ఆయాసపడుతూ అన్నాడు బుచ్చిబాబు. కాస్త వయసు మళ్ళిన నారాయణ వయసులో ఉన్న బుచ్చిబాబు ముందు నిస్సహాయుడు కాక తప్పలేదు. ఏంటయ్యా ఇన్నేది? మీ అయ్యా ఎట్టాంటి మనసో నీకు తెలదా? గయ్యమంటూ లోపలికొచ్చింది సుబ్బమ్మ. అత్తమ్మ, నువ్వు అనవసరంగా గొడవ చేయక. లచ్చి అంటే నాకు చాలా ఇష్టం. కట్ట తెగ్గొట్టి మీ చేనుకు నీరెట్టింది నేనే అయినా మా వట్ట చేశాడని మా నాన్నకు చెప్తానని బెదిరిస్తేను, పొద్దున రాఘవగాడు నన్ను కొట్టినందుకు పంచాయతీ పెట్టిస్తానని బెదిరిస్తేను లచ్చి నాకు లొంగింది. నేనైనా లచ్చి మెళ్ళలో పసుపుతాడు కట్టాకే దాని ఒంటి మీద చెయ్యేశాను గాని ముందుగా దాన్నేమీ చేయలేదు అన్నాడు. అప్పుడు చూశారిద్దరూ అతని నుదుటికి కట్టున్న కట్టుని. యారా, ఆ బాబునెందుకు కొట్టావు? కొడుకుని రెక్క పట్టుకుని గుంజింది సుబ్బమ్మ. చిన్నబాబు అక్కని ఏటేటో అంటున్నాడు పొద్దున్న. నువ్వేమో చిన్నబాబుతో మాట్లాడిందని నువ్వేమో అక్కని తిట్టావు. మా అమ్మాయ్య తిడతారని అక్క చెప్తున్నా ఏటేటో అంటున్నాడు. అందుకే కోపం వచ్చి కొట్టాను వెక్కుతూ అన్నాడు రాఘవ. యాదవ సచ్చినాడా, చిన్నబాబుని కొట్టేంత మొనగాడు వెంటా నువ్వు? కోపంగా దగ్గరకొచ్చి కొడుకుని కొట్టబోయాడు నారాయణ. పోన్లే మామ, ఆడు చిన్నోడు. ఆళ్ళక్కని నేనేటో శేషెత్తననుకుని కొట్టుంటాడు. నారాయణ్ణి వారించి, ఎరా రాఘవ అంతేనా అడిగాడు బుచ్చిబాబు. అవునన్నట్లు తలూపాడు కుమిలి కుమిలి ఏడుస్తూ. సరే, మంచో చెడో మా లచ్చిని లొంగ తీసుకున్నావు, పెళ్ళాడావు. ఇప్పుడెట్టా చిన్నబాబు? మీ అయ్యకి తెలిస్తే నిన్నేదో నేను బొట్లో వేసుకుని నా కూతుర్ని కట్టబెట్టానని నా మీద కత్తి కడతాడు. అయోమయంతో బుర్రగొక్కోవడం మొదలు పెట్టాడు నారాయణ. మామ, ఇప్పుడు మా అయ్యకి ఈ విషయం చెప్పనివద్దు. నెమ్మది మీద నేనే సర్ది చెప్తానుగా. లచ్చికి నేనేమీ అన్యాయం చేయను. జీవితాంతం వరకు దాన్ని పోషించే భారం నాది. దాని మంచి చెడ్లన్నీ నావి. నన్ను నమ్ము మావా. నారాయణ రెండు చేతులు పట్టుకుని నమ్మకంగా చెప్పాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు అలాంటుంటే ఇంకేమనడానికి నోరు రాలేదు నారాయణకి. ఏ పిచ్చిమొగవా, ఇంకెందుకే ఏడుపు? ఇలా వచ్చి మీ అయ్య కాళ్ళకు ముక్కు.
అంటూ లచ్చి చేయి పట్టుకుని నారాయణకి సుబ్బమ్మకి దండం పెట్టాడు. ఇంకా అయోమయం నుంచి పూర్తిగా కోలుకొని ఆ ఇద్దరూ మనసుల్లో వారిని దీవించారు అస్పష్టంగా. ఎర్రగా కందిన లక్ష్మి చెంపల్ని మృదువుగా నిమురుతూ, లచ్చి పాపిస్తోణ్ణి నిన్ను కొట్టానే, ఈ అయ్య మీద అలక్కే, గద్గద స్వరంతో అన్నాడు నారాయణ. అయ్యా, నన్ను కొట్టే అధికారం నీకు కాకపోతే ఇంకెవరికుందయ్యా? నారాయణ గుండెల మీద వాలి ఏడ్చేసింది లక్ష్మి. లచ్చి ఊరుకోయే, మేమేటి చెప్పినా నీకోసమేనే, కూతుర్ని ఊరడించింది సుబ్బమ్మ. కాసేపు వారితో నవ్వుతూ కబుర్లు చెప్పి బుచ్చుబాబు వెళ్ళిపోయాడు. లచ్చి, పంటకాలవ కట్ట నేనే తెగ్గొట్టి మన చేనుకి నీరెట్టుకున్నానని వాళ్ళకి చెప్తే చెప్పాడు. తమ్మిగాడిని కొడితే కొట్టించేవాడు. నువ్వాడికి లొంగకుండా ఉంటే పోయేది. నిన్ను ఆడు దొంగతనంగా ఎంతకాలమని పోసిస్తాడే, నీ జీవితం అర్ధనం అయిపోతుందేమోనే. కంటతడి పెట్టుకున్నాడు నారాయణ. అయ్యా, ఎట్టా జరిగేది అట్టా జరుగుతుంది. నువ్వు ఊరికే మనోవ్యాధి పెట్టుకోక. ఈ అనంతబాబు ఎట్టా సందు దొరుకుతుందా నిన్ను గుప్పెట్లో ఇరికించుకుని మనందరినీ ఒక ఆట ఆడించి నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. ఈ బుచ్చిబాబు మన వైపు ఉంటే మనల్ని ఇరకాట నుంచి తప్పిస్తాడు. అయినా అయ్యా, నా ముఖాన్ని ఎట్టా రాసుందో అట్టా జరుగుతుంది. అనవసరంగా నువ్వు బాధపడద్దు. ఆరిందల తండ్రికి ధైర్యం చెప్పింది లక్ష్మి. ఆ రాత్రి పడుకున్నప్పుడు రాఘవ లక్ష్మి పక్కలో చేరి, అక్క, ఆ బుచ్చిబాబు మంచోడు కాదు, ఆడితో మాట్లాడద్దని అమ్మ చెప్తే వెనక మళ్ళీ ఆడనే పెళ్లి చేసుకున్నావెందుకే? ఆడు ఈడు అనకూడదు, నీకు బావ అవుతాడు. ఒరే తమ్మిగా, చిన్నబాబు జోలికి వెళ్ళొద్దని నీకు చెప్పినా అట్టా కొట్టవెందుకురా? పాపం ఎంత దెబ్బ తగిలిందో. ఎదవా, ఎప్పుడు చూసినా అట్లాంటి దుడుకు పనులు తప్ప బుద్ధిగా కాసేపు కూడా చదువుకోగదరా? ఇక పడుకో అంటూ తను మరోవైపుకి తిరిగి పడుకుంది లక్ష్మి. పూచలకి బదులుగా వెదురు కర్రలు అమర్చిన కిటికీల నుంచి పున్నమి చంద్రుడు నిండుగా కనిపిస్తూ పండు వెన్నెల్ని కురిపిస్తున్నాడు. మధ్యాహ్నం బుచ్చిబాబుతో తాను పొందిన అనుభవం తాలూకా అనుభూతి గుర్తొచ్చి ఆమె ఒళ్ళు జల్దరించింది. మొత్తుగా మూలిగింది ఆమె మనసు. రోజూ ఏమీ అనిపించని పక్క గట్టిగా ఒత్తుకుంటున్నట్లు అనిపించింది. అసహనంగా అటు ఇటూ పొర్లింది లక్ష్మి. తల్లి గురక చెవుల్లో జోరీగలనిపించి విసుక్కుంది. బుచ్చిబాబు చిలిపి చేష్టల్ని తలుచుకుంటూ తీయని సుందర స్వప్నాల్లో తేలిపోతూ అర్ధరాత్రి దాటాక మగతగా నిద్రలోకి జారుకుంది లక్ష్మి.